అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల మోత మోగించారు. దాదాపు 70 దేశాలపై ఉన్న సుంకాలను పెంచారు. 10% నుంచి 41% వరకు పరస్పర సుంకాలను విధించే కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేశారు. ఇందులో సిరియాపై అత్యధికంగా 41% టారిఫ్ను విధించారు. కెనడా నుంచి వచ్చే దిగుమతులపై సుంకాన్ని 25% నుంచి 35% పెంచారు. బ్రెజిల్పై ఇప్పటికే ఉన్న 10% సుంకాలకు అదనంగా 40% జత చేశారు. ఇక భారత్పై 25% టారిఫ్ విధించారు. అయితే పాకిస్తాన్ దిగుమతులపై 29%గా ఉన్న టారిఫ్ను 19%కి తగ్గించడం గమనార్హం. ఇక జాబితాలో లేని దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 10% సుంకం ఉంటుందని ట్రంప్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇక పరస్పర సుంకాల నేపథ్యంలో వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి ఆగస్టు 1 వరకు ట్రంప్ గడువు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆయన సుంకాలను సవరించారు. ఈ సవరించిన టారిఫ్లు 7 రోజుల్లో అమల్లోకి రానున్నాయి. అయితే భారత్, కెనడా దిగుమతులపై విధించిన టారిఫ్లు మాత్రం ఇవాల్టి నుంచే అమల్లోకి వస్తాయని అధ్యక్షుడు ఇప్పటికే స్పష్టం చేశారు.